ఆందోళన మండల్ డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈ జోగుపేటకు చెందిన గుడాల నాగభూషణ్ ఎక్స్ మార్కెట్ చైర్మన్పై కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఈ గుడాల నాగభూషణ్ రైతువారి పట్ల ధృవపత్రం క్రియేట్ చేసి దానిపై శ్రీకాంత్ ప్రొఫెసర్ సిగ్నేచర్ని కోడ్ చేసి దాన్ని జెన్యున్గా నమ్మించినందుకు మన ఆందోళన ఎంఆర్ఓ ఆఫీస్కి విజిట్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానిని ఆ ఎంఆర్ఓ గారు వెరిఫై చేస్తే అది ఫోర్జరీ డాక్యుమెంట్గా గుర్తించి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో కూడా అది ఒక ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ప్రొఫెసర్ సిగ్నేచర్స్ని స్కాన్ చేసి తన మొబైల్లో జిరాక్స్ కాపీ మీద పేజ్ చేసి దాన్ని ఒక జెన్యూన్ డాక్యుమెంట్గా చూపించి మన ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. అది ప్రైమ్ ఆఫీస్ ప్రూవ్ అయినందున అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అది ఒక గవర్నమెంట్ ల్యాండ్ని అందులో 217 సర్వే నెంబర్లో 2.11 ఎకరాస్ కబ్జా చేయాలనే దురుద్దేశంతో అతను ఆ యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ పైన అతను బ్రదర్ గుడాల రాములు అతను లాస్ట్ ఇయర్ చనిపోయిన కూడా అతని పేరు మీద ధరణిలో ఈ ఇయర్ ఆగస్టులో ఒక అప్లికేషన్ని పెట్టాడు. దాంట్లో ఈ గుడాల నాగభూషణ్ నెంబర్ను మెన్షన్ చేశాడు. దాని త్రూ ఎంఆర్ఓ గారు ఆ నెంబర్ త్రూ అతను కాల్ చేస్తే ఈ గుడాల నాగభూషణ్ అనే పర్సన్ వచ్చి ఇది సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫోర్జరీ చేసి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. రాముల పేరు మీద దాని పక్కన ఆనుకొని ఒక 1 ఎకరా భూమి ఉన్నది. దాని పక్కన ఉన్న 2 ఎకరాస్ని అది ఒక గవర్నమెంట్ మంగళి కులస్తులకు అలాట్ చేసింది పూర్వం. దాన్ని కబ్జా చేద్దామనే ఉద్దేశంతో ఆక్రమించాలనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా చేశారు. న్యూ 338 సెక్షన్ ఇంప్లిమెంట్ చేశాం. దాంట్లో దానికి పనిష్మెంట్ 10 years వరకు ఉంటుంది. మనం దాన్ని రిమాండ్ చేయడం జరిగింది.